ఓకే. సో, అందరూ 'ఫెంటాస్టిక్ ఫోర్'తో 'మార్వెల్ ఈస్ బ్యాక్' అంటున్నారు. కానీ నాకు 'మార్వెల్ ఈస్ బ్యాక్ విత్ థండర్ బోల్ట్స్' దీనికి కలెక్షన్స్ రాలే అంతే. 'ఫెంటాస్టిక్ ఫోర్' వెనక్కి వచ్చిన 'మార్వెల్‌ని' తిరిగి పంపించే మూవీ గాదు. ముందుకు తీసుకెళ్లే మూవీ. సో, ఈ వీడియోలో 'ఫెంటాస్టిక్ ఫోర్' రివ్యూ ఇస్తాను. అండ్ మీ ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో, స్టోరీ మీకు ఎక్కువ స్పాయిల్ చేయకుండా మీరు ట్రైలర్స్‌లో చూసిందే చెప్తాను. గెలాక్టస్ ఎర్త్ తినేస్తా అంటాడు. ఎర్త్ వదిలేయాలి అంటే గెలాక్టస్‌కి రీడ్ అండ్ సూకి పుట్టిన సన్ కావాలి. సో, ఇప్పుడు గెలాక్టస్ నుండి ఎర్త్‌ని అండ్ వీళ్ళ సన్‌ని వీళ్ళు ఎలా కాపాడుకున్నారు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. పర్ఫార్మెన్సెస్ అందరూ చాలా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్సే. సో, ఆబ్వియస్లీ పర్ఫార్మెన్సెస్ అందరివి బావుంటాయి. నా పర్సనల్ ఫేవరెట్ ఈ మూవీకి వనీసా కర్బీ. బట్ కాస్టింగ్ చాయిస్ మీద నాకు ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. లైక్ కొన్ని సీన్స్‌లో రీడ్ అండ్ జానీ క్యారెక్టర్స్ వీళ్ళు ఎందుకు ప్లే చేస్తున్నారు అనిపించింది. పెడ్రో పాస్కల్‌ని కొన్ని సీన్స్‌లో చూసినప్పుడు జస్ట్ ఫేమస్ యాక్టర్ అవ్వడం వల్ల కలెక్షన్స్ కోసం తీసుకున్నారా అనిపించింది నాకైతే. కానీ కొన్ని సీన్స్‌లో మళ్ళీ లైక్ దిస్ వన్ నిజంగా రీడ్ క్యారెక్టర్ రియల్ లైఫ్‌లో ఇలాగే మాట్లాడతాడేమో అనిపించింది. నా కన్‌ఫ్యూజన్ ఆ జోన్ ఆఫ్ అయిన సీన్స్, ఆ సీన్ రైటింగ్ బాలేదా లేదా వీళ్ళ కాస్టింగ్ చాయిస్ కరెక్టేనా లేదా అనే కన్‌ఫ్యూజన్‌కి రీజన్ తెలీక. రివ్యూ అంటే నచ్చింది, నచ్చలేదు, బాగుంది, బాలేదు అంతే. బట్ నాకు నేను వేసుకున్న ఒక క్వెషన్ ఏంటి అంటే ప్రతిదానికి రీజన్ ఏంటి అని అనుకుంటా. సో, ఆ రీజన్ కరెక్టేనా లేదా నా పర్సనల్ ఎమోషన్స్ లేదా ఫీలింగ్స్ వల్ల నా జడ్జ్‌మెంట్ ఏదైనా క్లౌడ్ అవుతుందా అని నాకు క్లారిటీ ఉండడానికి. సో, నేను మీకు చెప్పేదేది బయాస్డ్ ఉండద్దు అని. ఇక్కడ రీజన్ నాకు ఇంకా అర్థం కావట్లేదు. అందుకే నా కన్‌ఫ్యూజన్. మేబీ ఇంకోసారి చూస్తే క్లారిటీ వస్తుందేమో. అండ్ ఇక్కడ నేను వాళ్ళ యాక్టింగ్ బాలేదనట్లేదు. జస్ట్ కాస్టింగ్ చాయిస్ దగ్గరే నా కన్‌ఫ్యూజన్ అంతా. అది కూడా సినిమా అంతా కాదు. జస్ట్ 1, 2 సీన్స్ దగ్గర అంతే. నెక్స్ట్ సౌండ్ గురించి మాట్లాడుకుందాం. మైకెల్ జియాచినో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. ఈయన కొత్తేమీ కాదు ఎంసీయూకి. 'డాక్టర్ స్ట్రేంజ్ 1', ఎంసీయూ 'స్పైడర్ మ్యాన్ 1, 2, 3'కి ఈయనే. థర్ 'లవ్ అండ్ థండర్'కి ఈయనే. అండ్ 'వేర్‌వుల్ఫ్ బై నైట్'కి మ్యూజిక్ డైరెక్షన్ ఒకటే కాదు. ఆ డిస్నీ ప్లస్ స్పెషల్‌ని మొత్తం డైరెక్ట్ చేసింది ఈయనే. మైకెల్ నా ఫేవరెట్ అయితే 'ది బ్యాట్‌మ్యానే'. క్రేజీ మూడ్ క్రియేట్ అవుద్ది ఆ స్కోర్ వల్ల. సెకండ్ ఫేవరెట్ 'ఫెంటాస్టిక్ ఫోర్'. పాత ఎంసీయూ మూవీస్‌కి మ్యూజిక్ ఇవ్వడం వేరు, 'ఫెంటాస్టిక్ ఫోర్'కి వేరే. ఇక్కడ హీరోయిక్‌గా ఉంటే సరిపోదు. ఆ రెట్రో ఫీల్ కూడా ఉండాలి. కానీ ఓల్డ్ మూవీ స్కోర్‌లా ఉండొద్దు కూడా. సో, ఆ 2 బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగా ఇచ్చారు. నా ఫేవరెట్ ట్రాక్ అయితే 'ది గెలాక్టస్ సిల్వర్ సర్ఫర్ సూట్' అని ఉంటుంది. ఇయర్ ఫోన్స్‌లో వినండి. లాస్ట్ 2 మినిట్స్ ఈ ట్రాక్ హెవీ ఉంటది. ఆండ్రియా డాస్‌మెన్ ట్రాక్ కూడా ఒకటి యూజ్ చేశారు. 'లెట్ అస్ బి డివోర్డ్' అని. ఆ సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మిడ్ క్రెడిట్ సీన్‌కి బీజీఎం ఇచ్చింది ఎలెన్ సిల్వెస్ట్రీ. 'కెప్టెన్ అమెరికా 1', 'అవెంజర్స్ 1, 2, 3, 4' అన్నిటికి ఇచ్చింది ఈయనే. నెక్స్ట్ 'డూమ్స్‌డే'కి 'సీక్రెట్ వార్స్'కి ఇచ్చేది కూడా ఈయనే. సో, ఆ మిడ్ క్రెడిట్ సీన్ డైరెక్ట్ 'డూమ్స్‌డే'లోది కాబట్టి బీజీఎం ఈయనది వాడారు. ఎండ్ గేమ్ పోర్టల్స్ ఇంకెంతమంది వింటున్నారో లైక్ వేసుకోండి. అండ్ సౌండ్ డిజైనింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. హెవీ ఉంది. 'ద థింగ్' అండ్ 'గెలాక్టస్' యాక్టర్ వాయిసెస్‌కి మోడ్యులేషన్ ఇచ్చారు. బెన్ యాక్టర్ వాయిస్‌ని కొంచెం రాకీ స్టైల్‌లో కన్వర్ట్ చేశారు. యెట్ చాలా సాఫ్ట్ ఉంటుంది. గెలాక్టస్ యాక్టర్ వాయిస్ రియల్ లైఫ్‌లోనే భయమేస్తది. ఇంకా కాస్మిక్ లెవెల్ థ్రెట్ లాగా మనకు అనిపించడానికి చేసిన మోడ్యులేషన్ వల్ల వెన్నులో వణుకొస్తది. సినిమాటోగ్రఫీ చూసుకుంటే జెస్ హాల్ సినిమాటోగ్రఫర్ ఈ మూవీకి. ఈయన ఒక ఐమాక్స్ డ్రీమ్‌లో తీశారు కొన్ని షాట్స్ అయితే. ఐమాక్స్ సర్టిఫైడ్ ఆరీ అలెక్సా ఎల్ఎఫ్, ఆరీ అలెక్సా మినీ ఎల్ఎఫ్ 2 కెమెరాస్ యూజ్ చేశారు ఈ మూవీకి విత్ పానావిజన్. పానావిజన్ అంటే డాల్బీ విజన్ లాగా చాలా మంది డిజిటల్ టెక్నాలజీ అనుకుంటారు. కానీ కాదు. పానావిజన్ ఇస్ యాక్చువల్లీ ఒక కంపెనీ పేరు. వాళ్ళు కెమెరాస్ అండ్ కెమెరా గేర్స్ తయారు చేస్తారు. ఈ మూవీకి పానావిజన్ వాళ్ళ అనమోర్ఫిక్ లెన్స్ వాడారు. దానివల్ల ఒక డిఫరెంట్ సినిమాటిక్ లుక్ క్రియేట్ అవుద్ది. ఆ రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ అని చూపించడానికి హెల్ప్ అవడానికి. 'సిల్వర్ సర్ఫర్' ఆరిజిన్ స్టోరీ అప్పుడు కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి క్రేజీ అసలు. ఆల్సో ట్రైలర్‌లో చూపించిన చాలా మంచి షాట్స్ లేపేశారు ఫైనల్ కట్‌లో. బట్ వర్త్ మెన్షనింగ్. ఒక 1960 కామిక్ బుక్ లైవ్ యాక్షన్‌లా తయారు చేశారు నిజంగా. బట్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో కొన్ని కెమెరా మూవ్‌మెంట్స్ కొంచెం ఫాస్ట్ ఉంటే బాగుండు అనిపించింది. అది ఎడిటింగ్‌లో కూడా చేయొచ్చు. బట్ స్టిల్ మేజర్ డిసప్పాయింట్‌మెంట్ అయితే కాదు. సో, ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాము. మూవీ ట్రైలర్స్ రిలీజ్ అయినప్పుడు ఆన్‌లైన్‌లో చాలా మంది డిస్కస్ చేసింది ఈ మూవీ యాస్థెటిక్స్ గురించి. మీకు 'ది జెట్సన్స్' షో తెలుసా? ఇది కూడా 1960స్‌లో కార్టూన్. బట్ చాలా ఫ్యూచరిస్టిక్ టెక్ యూజ్ చేస్తారు ఈ కార్టూన్‌లో. సేమ్ అదే గుర్తొస్తది. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కేర్‌ఫుల్‌గా ఎక్కడ రెట్రో ఫీల్ పోకుండా అండ్ అలాగే డబ్బా టెక్ కనిపించకుండా చాలా బాగా ప్లాన్ చేశారు. స్పేస్ షిప్ లోపల బటన్స్ అండ్ కంట్రోల్స్ నాకు చాలా బాగా అనిపించాయి. బట్ ఈ మూవీ ఆర్ట్ డిపార్ట్మెంట్ పొగిడే ముందు మనం వేరే ప్రాజెక్ట్ ఆర్ట్ డైరెక్షన్ కూడా పొగడాలి. 'లోకి'. ఇందాక చెప్పినట్టు 'ఫెంటాస్టిక్ ఫోర్' ట్రైలర్స్ అవి వచ్చినప్పుడు ఆన్‌లైన్‌లో వావ్! వెరీ యాస్థెటిక్ లుక్స్ అని పొగిడారు బానే. బట్ 'లోకి'ని మర్చిపోయారు. అందుకనే నేను ట్వీట్ కూడా వేసిందప్పుడు. 'లోకి' ఫస్ట్ ఆ రెట్రో ఫ్యూచరిస్టిక్ వైబ్ పరిచయం చేసింది మనకి. ఈ మూవీకి 6 ఆర్ట్ డైరెక్టర్స్ పనిచేశారు. అందులో ఒకళ్ళు లియం జార్జన్సన్. 'లోకి' సీజన్ 2 కూడా ఆర్ట్ డైరెక్టర్ కింద పనిచేశాడు ఈయన. సో, ఈ మూవీ ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంత బాగా ఉండడానికి కారణం 'లోకి' ఇచ్చిన బ్లూ ప్రింట్ అనేది నా ఒపీనియన్ అంతే. అండ్ సీజీఐ
ఐ హ్యావ్ జీరో కంప్లైంట్స్. నాకైతే ఎలాంటి కంప్లైంట్స్ లేవు సీజీఐ డిపార్ట్మెంట్ లేదా విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ నుండి ఈసారి. ఇట్స్ సో గుడ్. చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి కొన్ని సీన్స్ అయితే. నేను సీజీఐ అని మర్చిపోయాను కూడా. క్రేజీ బ్లెండ్ అసలు. ద థింగ్ కి మొత్తం మోషన్ క్యాప్చర్ యూస్ చేశారు, బట్ యూ కెన్ స్టిల్ ఫీల్ దట్ ఎమోషన్. పాత ఫెంటాస్టిక్ 4 మూవీస్లో రీడ్ ఎలాస్టిక్ పవర్స్ కొంచెం వియర్డ్ అనిపిస్తాయి మనకి. అండ్ వన్ పీస్ లైవ్ యాక్షన్లో లూఫీస్ కూడా ఆ స్ట్రెచ్చింగ్ కొంచెం వియర్డ్ ఉంటుంది. ఐ డోంట్ నో హౌ, బట్ అది సాల్వ్ చేశారు ఈ మూవీలో. సాఫ్ట్ బాడీ డైనమిక్స్ వెరీ గుడ్. సూస్ట్రామ్ పవర్స్ యూస్ చేసేటప్పుడు రెయిన్బో ఎఫెక్ట్ ఉంటుంది. ఆ లైట్ మనిపులేషన్ పవర్ ఉంది అని సటిల్ గా పెట్టారు. చాలా బాగుంది. అండ్ హ్యూమన్ టార్చ్ ఈ మంటలు వేయడం ఫ్లూయిడ్ సిమ్యులేషన్ అంటాం విఎఫ్ఎక్స్ లో. ఫైర్ కూడా ఫ్లూయిడే. ఇది డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ లో చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ ఫెంటాస్టిక్ 4 మూవీలో ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది. లైక్ డ్రెస్ మీద ఉన్న స్ట్రైప్ డిజైన్ అవన్నీ కనిపిస్తాయి బాగా క్లియర్ గా. ఫేస్, హెయిర్ అన్ని బాగున్నాయి. సిల్వర్ సర్ఫర్ విఎఫ్ఎక్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది ఫస్ట్ ట్రైలర్స్ తో కంపేర్ చేస్తే. ఆ రిఫ్లెక్షన్స్ అవి చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. దీన్ని టెక్స్చర్ మ్యాపింగ్ అంటాం. ఇంకా ఫాస్ట్ గా మూవ్ అయ్యేటప్పుడు అవన్నీ పోకుండా మ్యాచ్ మూవింగ్, షెడర్ డిఫార్మేషన్ అన్ని రిఫైన్ చేశారు. చాలా బాగుంది. ఇంకా ఈ సీన్ లో ఇక్కడ ఆక్సిజన్ లేనప్పుడు ఆరెంజ్ ఫ్రేమ్ ఎలా ఉంటుంది, విఎఫ్ఎక్స్ టాప్ అనుకున్నా. దెన్ అగైన్ అక్కడ ప్లానెట్స్ అన్ని పొడైపోతున్నాయి. అక్కడ ఒకవేళ ఫ్లోరిన్ గ్యాస్ ఉన్న, పొటాషియం క్లోరైడ్ ఉన్న ఆరెంజ్ ఫ్లేమ్ ఉంటుంది. ఆర్ గెలాక్టస్ ఒక కాస్మిక్ బీయింగ్ కాబట్టి స్టార్స్ నుండి వచ్చినట్టు హైడ్రోజన్ లేదా హీలియం అయోనైజ్డ్ గ్యాసెస్ ఉన్న అక్కడ అయోన్ ఎక్సైటేషన్ వల్ల కూడా ఆరెంజ్ ఫ్లేమ్ ఉంటుంది. నా పాయింట్ నిక్ పికింగ్ చేద్దామన్నా పెద్ద నాకు ఛాన్స్ ఇవ్వలేదు. అందుకనే సీజీ దగ్గర నాకు జీరో కంప్లైంట్స్. అండ్ ఇంకా మూవీలో నాకు నచ్చినవి, ఇట్స్ ఏ ప్రాపర్ ఫ్యామిలీ మూవీలో ఉండే సీన్స్ ఉన్నాయి కొన్ని. లైక్ జానీ అండ్ బెన్ రీడ్ ని ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉంటారు. ఓన్లీ రీడ్ ఆర్ లేదా ఒక పర్టికులర్ క్యారెక్టర్ హైలైట్ అవ్వకుండా అందరికీ హైలైట్ అయ్యే సీన్స్ అన్ని ఉంటాయి మూవీలో, ఒక్క బెన్ కి తప్ప. అండ్ ఈవెన్ సిల్వర్ సఫర్ కూడా సైడ్ అయిపోద్దేమో అనుకున్నా, బట్ చాలా బాగా యూస్ చేసుకున్నారు. అండ్ ఇది ఒక జస్ట్ సూపర్ హీరో మూవీ కాదు, ప్రాపర్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. లైక్ డైలాగ్స్ లో వాళ్ళు యూస్ చేసే టెక్నికల్ టర్మ్స్ లేదా ఫిజికల్ లాస్, స్పేస్ లో ఉన్న సీన్స్ అప్పుడు వాళ్ళు ప్రాపర్ ఫిజిక్స్ మెయింటైన్ చేశారు. సో నేను సూపర్ హీరో మూవీ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా చూశాను. సో అది నాకు చాలా బాగా నచ్చింది. బట్ నాకు నచ్చనివి కూడా ఉన్నాయి, లైక్ బెన్ యూస్ చేయడం. ఈ మూవీలో 20 minutes కట్ చేశారు ఫైనల్ కట్ నుండి. అవన్నీ బెన్ సీన్స్ అనుకుంటున్నాను నేనైతే. బెన్ ఎక్కడ హైలైట్ అవడు పైలట్ గా ఉన్నప్పుడు తప్ప. అండ్ నాకు నచ్చని ఇంకో విషయం కూడా ఉంది. ప్రతి మచ్ ప్రతి మార్వెల్ మూవీలో ఉండే ప్రాబ్లమే ఇది, హౌ టు ఎండ్ ఏ విలన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తర్వాత బిల్డప్ అంతా బాగుంటుంది, పే ఆఫ్ బాగోదు. అంత కాస్మిక్ లెవెల్ థ్రెట్ ని ద వే దే ఎండ్ అస్సలు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. సేమ్ అల్ట్రాన్ లాగే. అల్ట్రాన్ ఎండ్ చేసిన విధానం ఎంతమందికి నచ్చింది చెప్పండి. సో మ్యాటర్ ఏంటంటే మూవీ చాలా బాగుంది, కొన్ని మైనర్ డిసప్పాయింట్మెంట్స్ తప్ప. అండ్ ఫ్యామిలీ సీన్స్ కొన్ని మీకు బోర్ కొట్టచ్చు, నాకు బోర్ కొట్టలే. బట్ అది డిపెండ్స్, మీరు ఎంత బాగా కనెక్ట్ అవుతున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు, దాని మీద డిపెండ్ అవుద్ది మీకు బోర్ కొడుతుందా లేదా అని. ఫెంటాస్టిక్ 4 తర్వాత నెక్స్ట్ సూపర్ హీరో మూవీకి మోర్ దెన్ 330 days వెయిట్ చేయాలి. సో ఇప్పుడు మిస్ అవ్వకండి. వీలైతే ఐమాక్స్ లో చూడండి. 2 పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ ది చాలా ఇంపార్టెంట్, సెకండ్ ది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐ థింక్ ఇట్స్ వర్త్ యువర్ టైం, బట్ స్కిప్ కూడా చేయొచ్చు, మీ ఇష్టం అది. నా రేటింగ్ 4. ఫైనల్లీ ఒక ఫెంటాస్టిక్ 4 మూవీ దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. సో అది నా ఫెంటాస్టిక్ 4 మూవీ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.